ఓం నమో వెంకటేశాయ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ. హనుమాచార్యుల వారి యొక్క మనోభావన. 10,000 శేషుల పడగలమేమో అన్నాడు తిరుమలను చూడగానే ఒక్కసారి. నిజమే మరి. ఇక్కడ కూడా ఇందాకేమో శేషుడు వాహనంగా ఉన్నాడు ఆర్జిత బ్రహ్మోత్సవంలో, ఇప్పుడు ఛత్రంగా మారాడనిపిస్తోంది. అలాంటి భావన కలుగుతుంది స్వామివారి దగ్గర శేషుడిని దర్శిస్తున్నప్పుడు. వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్యపాద్యాచమనేది కైంకర్యాలు సమర్పిస్తూ అర్చక స్వామివారు అనంత కళ్యాణ గుణ సంపన్న స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలన్నీ కూడా వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. స్వామిని అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాంకరోమి సకృసేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని వేడుకోవాలట. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా స్వామి దగ్గరగా దర్శనమిస్తున్నాడు. కారణం ఏమంటే స్వామిని వేడుకుంటాం, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అని కదా అంటారు. అలాంటి వరాలని కురిపించడానికి వసంతోత్సవ రూపంలో మన చెంతకు వస్తున్నాడు స్వామివారు అమ్మవార్లతో కలిసి. అడుగడుగు దండాలవాడికి ఆనందప్రదమైనటువంటి ధూపదీపాది కైంకర్యాలు సమర్పిస్తుంటే ఆయన ఆనందంగా అందరికీ అనుగ్రహాన్ని కటాక్షించడానికి ఆనంద కర్పూర నిరాజనాన్ని అందుకుంటూ స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. వీక్షిద్దాం. స్వామి గోవింద, నీవానంద రసైకమూర్తివి, నీచే వెలుగున్ జగమెల్లా. ఈ జగత్తంతా వెలుగొందుతోందంటే నీవే కారణం. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ తదుపరి వసంతోత్సవంలో తిరుమంజనాన్ని వీక్షిద్దాం. ఇదే సమయంలో వేద పండితులు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పిస్తారు. సహస్ర శీర్ష పురుష వేదం, వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అని భావన చేస్తూ వేదమో నాదమో స్వామి అనుగ్రహం కలిగినట్లుగా మనం విని ఆనందిద్దాం. తిరోహతి ఏతావానస్య మహిమా జ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి పాదోర్ధవోదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామదే శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతోస్యాసీదాయం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞంతన్వానాః బద్ధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ జాతమగ్రతః తేన దేవా అయజంతాధ్యార్షజశ్చ తస్మాత్ యజ్ఞా సర్వహుతాః అమృతం వృషదాజ్యం పశోగస్తాగశ్చక్రేవాయ యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాత్ యజ్ఞా सर्वहुताः सामानि जज्ञिरे छन्दागुंजज्ञिर्हेद
यजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके च भयादतः गावो हजज्ञिर्हेदमाद तस्माज्जात अजावयः पुरुषं यदभो व्यकल्पयन् मुखं किमस्य कौ बाहो भूरूपादावुच्यते ब्राह्मणो यमुखमासीत् बाहुराजन्यः कृतः रोदद यद्वैष्यः शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्च प्राणाद्वायुरजायत आसीदन्तरिक्ष शीर्ष्णोद्यो समवर्तत भ्यां भूमिर्दिश श्रोत्राद तथा लोकागं अकल्पयन् वेदाहमेतं पुरुष महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीराः रामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहारा प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् हनातं महिमान सजन्ते पूर्वे साध्याः सन्ति देवाः सम्भोद पृथिवीरसा विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदध द्रोपमेति पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तादमेवं तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यतपति यो देवानां पुरोहितः पूर्वयो देवेभ्यो जातः रुचाय ब्राह्मये रुजं ब्राह्मञ्जनयन्तः वा अग्रे तदब्रुवन् यद्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे च लक्ष्मी च पत्न्यौ
गोत्रे पार्श्वे नक्षत्राणि रूप अश्विनौ व्यात्तम् इष्टं मनिजाना मनिषाणा सर्वं मनिजाना सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षर परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगं हरिं विश्वमेवेदं पुरुष तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महायेयं विश्वापानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरामानारायणः परः किञ्चित् जगत्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्यनारायण स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोश प्रदेकाशग हृदयन्द्या यथोमुखा अधो निश्चावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयन्दद्विजानीय विश्वस्यायतनं महदे शिलाभिस्तुलं वत्याकोशसन्निभम् तद्या ते सुधिरगं सूक्ष्मन्दस्मिन् सर्वं प्रतिष्ठिता मध्ये महालग्निर्विश्वार्चिर्विश्वतो मुखः ग्रभ विभजन्ते ठन्नाहारमजर कविः दापयति स्पन्देहमापाददलमस्तगम् तस्य मध्ये वह्निशिखा अनीयो व्यवस्थितः यतो यदमध्यस्थाभिद्युल्लेखवभास्वरा ఈ విధంగా వేద పండితులు స్వామివారికి వేదవాచ్య కైంకర్యాన్ని నిర్వర్తించారు. నీవార శోకపత్తన్వి పీతాభా స్వచ్ఛనోపమ తస్యాశికాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అని అంటూ ఒక చక్కటి పదాన్ని కూడా ఆ పురుషసూక్తయుక్తమైనటువంటి మంత్రపురుషంలో చక్కగా చెబుతారు. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట అంటూ ఈయన రాజాధిరాజుగా వర్ణించారు. అందుకనే చూడండి, చక్కగా చందనంతో అలంకరించుకుని సుందరమైనటువంటి రూపంతో అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. చందనంతో అలంకరించుకుని సుందరమైనటువంటి రూపంతో అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడే. చందన చర్చిత కిరీటధారి అయి స్వామివారు తులసిమాల అలంకృతుడై ఉభయ దేవేరులతో దర్శనమిస్తున్నారు. అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా ఈ కైంకర్యాలన్నీ నిర్వర్తించి స్వామివారికి అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు. అందున విశేషమైనటువంటి వైశిష్ట్యం చెప్పుకోదగినటువంటి విధానంలో తులసికి ఒక ప్రత్యేకత ఉన్నది. శ్రీ మహావిష్ణువు తాను బాగా ఇష్టపడేటటువంటి తులసి అని తానే చెబుతాడు. అంత మాత్రమే కాకుండా తులసిని ఏర్పాటు చేసింది కూడా ఆయన హితార్థం సర్వలోకానామని పద్మపురాణంలో సృష్టికాండంలో చెప్పబడింది. ఎవరికి హితం కలగాలి? సమస్తమైనటువంటి భక్తులకి హితం కలగాలి. అందుకని విష్ణు ఆలయాల్లో కానీ
ఇంట్లో చేసేటటువంటి తిరువారాధనలో కానీ తులసిని వినియోగిస్తారు. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమంలో ప్రతి గృహిణి కూడా తులసిని పూజిస్తుంది. తులసి ముందు దీపారాధన ఉంచి నమస్కారం చేసుకుంటుంది. తద్వారా తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది. అందుకని తులసి తనకు తానుగా పూజకు వినియోగించబడుతుంది, పూజలు అందుకుంటుంది. తానే శ్రీ మహావిష్ణువు పూజా కార్యక్రమంలో కైంకర్యంలో ప్రథమ స్థానాన్ని పొందింది. కాబట్టి 2 విధాలుగా కూడా తులసి యొక్క ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి అలాంటి తులసి మాలలతో స్వామివారు అమ్మవారితో కలిసి వసంతోత్సవంలో నీరాజనం అందుకునే వైభవాన్ని వీక్షిద్దాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యది లోకపాలక మంగళమాది దేవ జయ మంగళమార్త జనావన హరి మంగళమూర్తి మంగళము మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. తులసీవనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద. శ్రీనివాసుని సన్నిధి వెలకందని పెన్నిధి. కాబట్టి భక్తులారా, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన్ని వేడుకుందాం. ధన్యులమైతిమి ఓ దేవా, మరల దర్శనము మహానుభావాన్ని విజ్ఞాపన చేసుకుందాం. తదుపరి సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. వేద పండితుల వేదనాథ నీరాజనుల మధ్య సహస్రధార కైంకర్యం జరగబోతూ ఉన్నది. సహస్రధారను వీక్షిద్దాం. తర్వాత కలశంలోని జలంతో కూడా తిరుమంజనం నిర్వర్తిస్తారు, అది వీక్షిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. భక్తితో నమస్కరిద్దాం. ఇది వెంకటేశ్వర కటాక్షంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ్వర శరణం ప్రపద్యే. సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్తుషాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగ్ చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదో ధవోదయత్పురుషః పర్యానందరాయ సర్వస్తమోదినాత్రవత్తమహర్భవతి సర్వస్య జై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరి